ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే దైవజనులు రెవరెండ్ సామ్యల్ కరుణాకరాయ గారికి, అమ్మగారికి, సంఘానికి, సంఘ పెద్దలకును ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మరి ఎంతో దీవెనకరమైనటువంటి సమయము దేవుడు మనందరి పట్ల దేవుడు కృప చూపించాడు. మరి నిన్నటి దినమున మనం చూస్తే యేసు ప్రభు జయోత్సవముతో యెరూషలేముకు ప్రవేశించుట చూసాం. యెరూషలేములో అందరూ ఓసన్నా జయము, ఓసన్నా జయమని దేవుణ్ణి స్తుతించినటువంటి దినం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆదివారము సాయంత్రం అయిపోయినది. సోమవారము నుండి మరి శుక్రవారం వరకు లేక గురువారం వరకు ఈ హోలీ వీక్ అనేటువంటిది, ప్యాషన్ ఆఫ్ ది వీక్ అనేది మరి మనకెంతో పవిత్రమైనది. మరి ఈ దినం, ఈ సోమవారం రోజు యేసు ప్రభు ఏం చేశాడు అనేది మనం చదివినటువంటి లేఖన భాగములో మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూసాం. 21వ అధ్యాయంలో 18వ వచనం నుండి మనం ధ్యానిస్తే, ప్రియులారా, మరొకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే మాట మార్కు సువార్త 11వ అధ్యాయం మరి 12వ వచనం నుండి ఈ 2 చోట్ల ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంజూరపు చెట్టును చేపించుట అంటే, చెప్పండి, యేసు ప్రభు అంజూరపు చెట్టును చేపించుట మనం చూస్తున్నాం. ఎందుకు మరి యేసయ్య ఆ అంజూరపు చెట్టును చేపించాడు అనేది మనము గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మనము కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తే, ఇక్కడ మరి యేసు ప్రభును మనం గమనించినట్లయితే, ఆయన క్రియలను మనం గమనించినట్లయితే, ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యరీతిగా, అద్భుతంగా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూడండి, మార్కు సువార్త, ఒకసారి మార్కు సువార్తను తెరుద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. చూడండి, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలుగొని చూసి వచ్చాను. చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ యొక్క చదువుబడినటువంటి లేఖన భాగమును కొన్నిసార్లు మనం గమనిస్తే, ఇక్కడ కొన్ని మాటలు ప్రభువు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మరునాడు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలుగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఒక చెట్టును చూస్తున్నాడు. ఆ చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు మరి నిజంగా అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మరి యేసు ప్రభు మొట్టమొదటిగా ఆయన ఆకలిగొని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకలిగొని ఉన్నాడు. ఏంటిదంటే ఆయన ఆకలిగొని ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే, ఆయన ఈ ఆకలిగొన్నటువంటి సమయంలో ఒక చెట్టు త్రోవ పక్కన ఉండడము గమనించాడు. ఎక్కడుందండి? త్రోవ పక్కన. అది రెండవ విషయం. మూడవ విషయం కనుక మనం గమనిస్తే, మరి యేసయ్యే ఆ చెట్టు దగ్గరికి వచ్చాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆ నాలుగవ విషయం యేసు ప్రభు కనుగొన్న విషయం ఏంటిదంటే, ఆకులు తప్ప ఫలములు లేవు. చెప్పండి, ఏమి లేవు? ఆకులు తప్ప ఫలములు లేవు. చివరిగా మనం చూస్తే ఐదవ విషయం ఏంటిదంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఏంటిదండి? అంజూరపు పండ్ల కాలము కాదు. సో ఇక్కడ గమనించాలి మనము,
అంజురపు పండ్ల కాలము కాదు. అయినను యేసు ప్రభు పండ్లు వెతకడానికి వచ్చాడు, దాన్ని చూశాడు, శపించాడు. ఒకసారి మనం ఆలోచన చేయండి. దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఈ అంజూరపు చెట్టు ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. యేసయ్య త్రోవ పక్క నుండి వెళ్తూ ఉన్నాడు, ఆ దారి గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక చెట్టును చూశాడు. ఆ చెట్టు ఏంటిదంటే అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టును మనం గనక చూస్తే, ఇది ఈ చెట్టు అనేక రకాలుగా దాని ఫలములు కానీ దాని ఆకులు కానీ అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటూ ఉన్నది. ఈ అంజూరపు ఆకులు ఇప్పటికీ కూడా మెడిసిన్లో వాడతారు. ఈ అంజూరపు పండ్లు మెడిసిన్గా వాడుతారు. గాయాలు తగిలితే గాయాలు కట్టడానికి ఈ అంజూరపు ఆకులను వాడుతారు. సో ఈ అంజూరపు చెట్టు ఇతరులకు స్వస్థతనిచ్చేది, ఇతరులకు మేలు చేసేది, ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చెట్టు. అలాంటి చెట్టు మరి ఈ యొక్క పరిస్థితుల్లో ఎక్కడ యేసు ప్రభువును కనుగొన్నాడు అంటే, ఆ చెట్టు ఎక్కడ ఉందట చెప్పండి? త్రోవ పక్కన ఉన్నది. చెప్పాలందరూ చెప్పాలి. ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. బిసైడ్ ద వే, త్రోవ పక్కన ఉంది. ప్రియులారా, గమనించండి. ఈ మొదటి మాటను మనం గమనిస్తే, ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నాము? ఈ అంజూరపు చెట్టు త్రోవ పక్కన ఉన్నది. ఏంటంటే త్రోవ పక్కన ఉందంటే, అవును కదా, సైడే కదా ఉండేది. మరి త్రోవ పక్కన ఉండడం ఏంది అనేది మనం ఆలోచన చేస్తే, ప్రియ సంగమా, మనం ఆత్మీయలోని సత్యంలోనికి మనం కనుక వెళితే, ఈ అంజూరపు చెట్టు ఎవరో కాదు. ఈ అంజూరపు చెట్టు దేవుని నమ్మినటువంటి విశ్వాసులై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరంట? యు అండ్ మీ. మనమే ఆ అంజూరపు చెట్టు అయి ఉన్నాం. ఈ అంజూరపు చెట్టు ఎక్కడ ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలి, దేవుని సముఖములో ఉండాలి, దేవునితో ఉండాలి. కానీ ఈరోజు ఈ చెట్టు ఎక్కడ పోయింది అంటే ప్రక్కన ఉన్నది. ఎక్కడ ఉంది? పక్కన ఉంది. ఈ త్రోవ ఎవరు అని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభువే ఆ మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువే ఆ వే. జీసస్ ఈజ్ ద వే. యేసు ప్రభువే ఆ మార్గం, ఆ త్రోవ అయి ఉన్నాడు. అయితే అలాంటి యేసు ప్రభు ఆ త్రోవలో ఉండకుండా ఈరోజు దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నారు అంటే త్రోవ పక్కన ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు ఎక్కడ ఉన్నారు అంటే త్రోవ పక్కన తిరుగుతున్నారు. త్రోవ పక్కన ఉంటే ఏమవుతుందండి? విత్తనాలు విత్తేవాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పడగానే ఏమైంది చెప్పండి? త్రోవ పక్కన పడగానే వెంటనే ఎవడొచ్చాడు? సాతాను వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు? ఆ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను వెత్తుకొని పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో గమనించాలి. మరి నీవు నేను యేసయ్యకు దూరంగా ఉంటే, యేసయ్య మార్గంలో నడవకుంటే, యేసయ్యతో నడవకుంటే, యేసయ్యతో కలిసి మనం ప్రయాణం చేయకుంటుంటే, నువ్వు తోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు వలె ఉన్నావు. లేక తోవ పక్కన ఉన్నటువంటి ఆ తోవ పక్కన పడినటువంటి విత్తనములాగా ఉన్నావు. దేవుని సన్నిధిలోనికి నీవు రాకుండా దేవునికి దూరంగా ఉంటే నువ్వు దేవునికి దూరమైనటువంటి వాడిగా ఉంటావు. సాతాను వచ్చి నిన్ను ఎత్తుకొని పోతుంది. అందుకని ఈ చెట్టు త్రోవ పక్కన ఉంది. అందుకని దానిలో ఏమి లేవండి? ఫలాలు లేవు. ఈరోజు మెనీ బిలీవర్స్, దేవుని నమ్మినటువంటి చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. కానీ ఏమవుతుంది? దేవుని బిడ్డలుగా ఉండి మనమందరము కూడా త్రోవ తప్పి వెళ్ళిపోతున్నాము. పైకి మాత్రము దేవుని బిడ్డలుగా చెప్తూ ఉన్నాము, నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడను, కుమార్తెను, లేకపోతే నేను సంఘ కాపరిని, లేకపోతే నేను సంఘ పెద్దలను, నేను యవనస్తుని అని రకరకాలైనటువంటి బిరుదులతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండవచ్చు. దేవుని సంఘమా, సమాజమా, ఈరోజు దేవుని సన్నిధికి రాకుండా నువ్వు దూరంగా ఉంటే
దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా నీవు త్రోవ పక్కన ఉంటే నీ జీవితము సాతాను ఎత్తుకపోయినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. ఆత్మీయంగా ఎదగలేవు. దేవుడు అది చూస్తున్నాడు. అందుకనే ఆ చెట్టుని చేపించాడు. అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినను ఏం చేశాడు దేవుడు? ఒక్కసారి ఆలోచన చేయండి. అది పండకాలం కాదు కదయ్యా. పండకాలం అయితే వేసవి కాలంలో మంచి మామిడి పండ్లు వస్తాయి, శీతాకాలంలో మంచి సీతాఫలములు వస్తాయి, ఇంకా రకరకాల ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. ఈ సమయంలో ఇక్కడ మనం గమనించాలి, ఈ ఫ్రూట్ మనకు దొరకలేదు అని అంటే అది ఆ సీజన్ కాదని మనకు అర్థమైపోతుంది. యేసు ప్రభువుకు తెలియదా అండి? అంజూరపు చెట్టును చూసారా మీరు? ఆ అంజూరపు చెట్టు చాలా చక్కగా పచ్చగా ఆకులు ఉంటాయి. ఆ ఆకుల క్రింద ఏముంటాయంటే చిన్న చిన్నగా ఆ ఫలములు వెంటనే వస్తాయి. పచ్చగా ఉంది అంటే చాలు, దాని కింద ఫలాలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఈ చెట్టుకు ఆకులు తప్ప ఫలాలు లేవు. రెండవ మాటగా మనం గమనిస్తే ఆకులు ఉన్న చెట్టు ఇది, ఆకులే ఉన్నాయి. సో ఈరోజు చాలామంది విశ్వాసులు బిరుదులు పెట్టుకొని నేను ఇది అది అని చెప్పుకొని సంఘములో పచ్చగా కనబడుతున్నాం. ఓన్లీ పచ్చదనమే మనలో ఉన్నది, కానీ ఆత్మీయ స్థితి లేదు. చాలామంది ఇంకేమనుకుంటున్నారంటే బాప్తిసం తీసుకోగానే నేను దేవుని బిడ్డనైపోయానని చెప్పేసి చాలామంది బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న దగ్గర నుండి చర్చికి రారు, ప్రార్థనకు రారు, గృహకుడికలకు రారు, ఆరాధనకు రారు. కానీ కొన్ని అకేషన్స్కు మాత్రమే వస్తారు. దేవుని బిడ్డలారా, పచ్చగా కనబడతారు. ఈ పచ్చగా కనబడే వారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? 2వ తిమోతి గ్రంథంలో మనం చూస్తే, ఎవరైనా చదవండి, 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు గనక మనం చదివితే, ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ చాలా చక్కటి విషయాలు అపోస్తులైనటువంటి పౌలు మరి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మరి 3వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదివితే, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అద్విదేశులు, అపవాదకులు, అతిజేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఇంకేమంటుండే 5వ వచనం, పైకి భక్తి గలవారయుండి లేదా దాని శక్తిని ఆశ్రయించని వారయుందరు, అట్టి వాటికి విముఖుడవై ఉండము. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని వాయిపడదాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎన్ని చేస్తున్నారు చూడండి. దేవునికి దూరమైన వారికి దేవుడు ఎలాంటి బిరుదులు ఇస్తున్నాడో. వారంట మనుషులంట ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు. ఈరోజు ఎక్కడ చూసినా స్వార్థము ఎక్కువైపోయింది. దేవుణ్ణి ప్రేమించేవారు లేరు, తల్లిదండ్రులను ప్రేమించేవారు లేరు. ఎక్కువ చూస్తే ధనాన్ని ప్రేమించేవారు. ఎప్పుడు చూసినా కూడా పొద్దున లేచి సాయంత్రం వరకు కూడా ఏం చేస్తున్నారండి? ఉద్యోగం అని పోతున్నారు, పని ఉందని పోతున్నారు, రకరకాలైనటువంటి పనులు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతిలో దీవెన ఉన్నదా? ఇంత కష్టపడుతున్నావే, ఇంత నీవు ఆశీర్వదించబడుతున్నావే, నీ చేతిలో ధనం ఉంటుందా? నిలుస్తుందా? నీ బ్యాలెన్స్ ఉందా? అందుకనే దేవుడు అంటున్నాడు, యెహోవా ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే తప్ప నీ కష్టార్జితం ఎక్కువ కాదు. అందుకని నరుల కష్టార్జితము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము ఏమవుతుందంట? ఎక్కువ కాదు. నువ్వు దేవుణ్ణి పక్కకు పెట్టి దేవునికి దూరమై నువ్వెంత ఉద్యోగం చేసి సంపాదించినా, నువ్వెంత కష్టపడి పని చేసినా, నువ్వు దేవునికి దశమో భాగమో ఇవ్వకుండా నువ్వు దాచుకున్నా ఏమవుతుంది తెలుసా?
నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఉన్నావు? నువ్వు పచ్చగా కనబడుతున్నావు, కానీ ఏమి లేవు, ఆకులు తప్ప. ఇక్కడ చూడండి, ఆకులు తప్ప ఏమి లేవు, ఈ చెట్టుకు ఫలాలు లేవు. సో క్రైస్తవుడు అలా కనబడుతున్నాడు. ఆకులు ఉన్నాయి నిండుగా, మంచి పేరు, మోసెస్ అనే పేరు, దావీద్ అనే పేరు, ఇంకా సమూయేలు అనే పేరు, ఇంకా మంచి మంచి సొలొమోన్ అనే పేరు, మంచి బిరుదాంకితములు ఉన్నాయి. రూతు, ఇంకా ఎస్తేరు, మరియమ్మ, మేరీ. ఓ బ్యూటిఫుల్ నేమ్స్, మంచి పేర్లు మనకు ఉన్నాయి. పచ్చగా నువ్వు కనబడుతున్నావు, కానీ నీలో ఏం లేదు, ఏమి లేవు, ఫలాలు లేవు. యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. అందుకని ఇక్కడ అంటున్నాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. నీవు భక్తిగా కనబడుతున్నావు, కానీ దేవుని యొక్క శక్తి ఇంకా నీలో లేదు. దేవుని బిడ్డలారా, అలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మనకు కనబడుతున్నాయి. సో ఐఎమ్ నాట్ లైక్ యువర్ పాస్టర్, యు ఆర్ ఎ ప్రీచర్. పాస్టర్ ఈజ్ ఎ గుడ్ ప్రీచర్, బట్ ఐఎమ్ టీచర్. చాలా మందికి నేను టీచ్ చేస్తాను బైబుల్ కాలేజీలో. సో దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రీచర్ ఈజ్ డిఫరెంట్, టీచర్ ఈజ్ డిఫరెంట్. ఒక్కసారి ఆలోచన చేయండి, థింక్ చేయండి. ఈ రాత్రి సమయంలో నువ్వు భక్తిగా ఉన్నావా? దేవుని శక్తిని ఆశ్రయించకుండా భక్తిగా ఉండి ఆకులు మాత్రమే పచ్చగా కనబడుతున్నాయా? సంఘంలో సభ్యత్వం ఉంది, సమాజంలో క్రైస్తవుడు అనే పేరుంది, అన్ని విషయాలలో క్రైస్తవుడు అని నువ్వు పేరు చెప్పుకుంటున్నావు, కానీ నీలో దేవుని యొక్క శక్తి ఉందా? లేదు. దేవుని యొక్క శక్తిని నీవు గ్రహించడం లేదు. అందుకనే ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. అందుకనే యేసు ప్రభు 3వ స్టెప్ వేశాడు. ఏంటి తెలుసా? అయినా నన్ను ప్రేమించి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే ఆ అంజూరపు చెట్టు చూపించేది ఏంటిదట? ఏం చూపెడుతుంది? ఏంటిదండి? ఆకులు తప్ప ఏమీ లేవు, ఏమీ కనబడలేదు, ఫలములు లేని చెట్టుగా ఉన్నది. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఈ చెట్టు ఎలా ఉన్నది అని మనం గమనించినట్లయితే, ఏంటట? నువ్వు ఫలించకపోతే నీకేముంది? ఏముంది? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు నీవు ఫలించకపోతే ఏం చేస్తున్నాడ దేవుడు? ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది. అది చిన్న చెట్ట, పెద్ద చెట్ట, లేకపోతే ఇంకా ముదిరిన చెట్ట అని చూడడు దేవుడు. ఏ చెట్టు అయితే ఫలించలేదో, వాళ్ళు చిన్నలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, ఇంకెవరైనా సరే, దేవునిలో నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే దేవుడు ఏం చేస్తాడు? రకరకాలుగా నిన్ను కట్ చేస్తాడు. ఏ విధంగా దేవుడు కట్ చేస్తాడో తెలియదు. రకరకాలుగా మనలను కట్ చేసుకుంటూ వస్తాడు. కాబట్టి జాగ్రత్త సుమా. దేవునితో నీవు ఆటలాడుట తగదు. ఫలించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని కొరకు మనం నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే అంటాడు ఇక్కడ, ఫలములు లేని చెట్టును ఏం చేస్తాడట? నరికి వేస్తాడట. 43వ వచనంలో గమనించండి. 43, 44 చదువుదాం. అక్కడే లూకాసు వార్త 3వ అధ్యాయం 43, 44 వచనంలో చూస్తే ఇంకా చక్కటి మాటలు కనబడుతున్నాయి. 9వ వచనం చదవండి. ఇప్పుడే గొడ్డలి, ఓకే ఓకే, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అదే రీతిగా 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం. 13వ అధ్యాయం 7వ వచనం. 13వ అధ్యాయం 7వ వచనంలో
ఆ, అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి ఉమ్, నేను ఈ అంజూరపు చెట్టున ఉమ్, పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఉమ్, ఏమీ దొరకలేదు. చూడండి దీన్ని నరికివేయుము. ఉమ్, దీని వలన ఈ భూమియు ఉమ్, ఎలా వ్యర్థమైపోవలనని ఉమ్, ద్రాక్ష తోట వారితో చెప్పెను. చూడండి ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట, నేను 3 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నట, ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వస్తూ ఉన్నాను, కానీ ఈ చెట్టు ఏం చేస్తుంది, ఫలించడం లేదు. కాబట్టి ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు ఒక బాధ వేస్తుంది అని యజమాని పిలిచి ఏం చెప్తున్నాడు, యజమాని పిలిచి ఏం చెప్తున్నాడు పనివారికి, దీన్ని నరికివేయి, ఈ చెట్టు ఇంకెందుకు ఫలిస్తలేదు, నరికివేయి అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఇప్పుడు తోటమాల ఏం చెప్తున్నాడు చూడండి, అయితే వారు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు ఎరువు వేయమని, సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఆ, అది అది ఫలించినా సరే లేని ఎడల దాన్ని నరికి వేసి. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంది. యేసు ప్రభు నన్నెందుకు క్షమిస్తూ ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో లేక ఈ దినమున, ఈ యొక్క సోమవారం దినమున, ఈ యొక్క ప్యాషన్ ఆఫ్ ది వీక్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఎంత దూరంగా ఉన్నా దేవుడు మన పట్ల క్షమాపణ కలిగి ఉన్నాడు. ఇకనైనా నా కుమారుడు ఫలిస్తాడేమో, ఇకనైనా నా కుమారుడు మారు మనసు పొంది నా సన్నిధికి వస్తాడేమో, ఇకనైనా నా కుమార్తె తన మనసు మార్చుకొని నా సన్నిధికి వచ్చి ఫలిస్తాదేమో అని దేవుడు వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నన్ను బ్రతికిస్తున్నాడంటే దేవుని కొరకు ఫలించడానికి మరలా ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ అంజూరపు చెట్టును ఈ ఫలముల కొరకు 3 సంవత్సరాల నుండి వస్తున్నాడు, కానీ వాళ్ళలో ఎక్కడ కూడా ఫలములు కనిపించడం లేదు. ఈరోజు మీరు గమనించాలి ప్రియ దేవుని బిడ్డ, నువ్వెన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుండి నీవు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావో, ఒకవేళ నువ్వు అంచెలంచెలుగా ఆలోచన చేసుకో, ఒక్కసారి నీ యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకో. నీ ప్రార్థన వినబడతలేదేమో దేవునికి, అందుకనే నువ్వు ఫలించలేకపోతున్నావేమో. కారణం మన పాపం. మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టంగా ఉండలేమేమో, అయిష్టంగా బ్రతుకుతున్నామేమో. కాబట్టి ఈ రాత్రి సమయంలో నువ్వు ఫలించితేనే సరి, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను నరికి వేస్తానంటున్నాడు. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఆ చెట్టు ఎండిపోయింది అంటే, ఆ చెట్టును శపించాడు. చూడండి మార్కు సువార్తలో 11వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా బోధకుడా, ఇదిగో నీవు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రైజ్ ద లార్డ్. ఏంటంట, ఏమైంది, ఎందుకు చెప్పించాడంటే, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ బిడ్డ, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావట, సందేహిస్తున్నావు. దేవునికి ప్రార్థన చేస్తున్నావు కానీ నీ మనసులో ఒక సందేహం ఉన్నది. ఆ సందేహం ఏంటిది, ఇది అవుతుందో కాదో, డౌట్ఫుల్గా ఉన్నది. నా దేవుడు నా ప్రార్థన వింటాడా వినడా, నేను ఇది అడుగుతూ ఉన్నాను, నాకు దయచేస్తాడా దయచేయడని నువ్వు దేవుని మీద సందేహపడుతూ నువ్వు అడుగుతూ ఉన్నావు. అందుకనే నీ జీవితంలో ఫలించలేకపోతున్నావు. అందుకనే దేవుడు నీకు నీ ప్రార్థన వినలేకపోతున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీలో ఎవరైనా సందేహింపకుండా నన్ను అడిగిన ఎడల ఏం చేస్తాడట, దేవుడు దాన్ని నీకు దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి
మనకు దయచేసేటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీవు త్రోవ పక్కన ఉండకూడదు, నువ్వు పేరుకు మాత్రమే పచ్చగా కనబడకూడదు, నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లేటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ కృపను నీవు నేను పొందుకోవాలి. ఆమెన్. అప్పుడే మనము దీవించబడతాం. దేవుని బిడ్డారా, ఆ రోజు మనము గమనించినట్లయితే యేసు ప్రభు అడవిలో మరి అక్కడ మరి 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడంట, 5,000 మందికి పంచిపెట్టాడు. పంచిపెడితే ఎంత మిగిలిందట, 12 గంపలు మిగిలింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 12 గంపలు మిగిలితే 12 గంపలను తీసుకొని వారు సంతోషించారు. అంతకుముందు వారి జీవితంలో చూస్తే ఏమీ లేదయ్యా, మా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. కానీ ఇప్పుడు 12 గంపలు మిగిలిపోయినాయి. వారందరూ తినంగా 12 గంపలు మిగిలిపోయి వారు దేవుని స్తుతించారు, సంతోషించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఇంటిలో 12 నెలలు సమృద్ధి ఉండునుగాక. ఆమేన్. సమృద్ధి ఉండునుగాక. సమృద్ధి అయిన ఆశీర్వాదం నీ ఇంటిలో, నీ సంఘములో, నీ గృహములో, నీ కుటుంబములో సమృద్ధిగా ఉండి దేవుని యొక్క కృప పొందుదురుగాక. అలాంటి ఫలభరితమైనటువంటి జీవితం మన జీవితంలో ఉండాలని ప్రభు నామమున కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక.